కమలానందాత్ నమే జన్మాంతరేష్వపి నిమిత్తం కుశలస్యాస్తి ఏన గచ్ఛామి సద్గతిం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. గోవిందేతి సదా స్నానం సదా గోవింద కీర్తనం అంటూ గోవిందుడి యొక్క గొప్పదైనటువంటి ఆరాధనలో మనందరం కూడా మనల్ని మనం ఎంతో గొప్పగా మన జీవితాన్ని చరితార్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే అంటారు, ఈ జీవితంలో గొప్పదైనటువంటి భాగ్యం అంటూ ఏదైనా ఉన్నదా అనంటే గోవిందుడి యొక్క పాద పద్మముల చెంత మనం ఆచరించేటువంటి కైంకర్యం కన్నా కూడా గొప్పదైనటువంటి భాగ్యము మరొకటి ఏదీ కూడా లేదు. అందుకే అంటారు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపస మందార నాకు దయసేయగదే. ఏదైనా కావాలి అనంటే నీ పాద కమల సేవ కన్నా కూడా ఇంకేది కూడా అవదు, మాకేది కూడా అవసరం లేదు అంటారు. అందుకే అంటున్నాం, త్వత్పాద కమలానందాత్. ఓ భగవంతుడా, నీ పాద పద్మముల చెంత కైంకర్యము చేసేటువంటి ఆనందం కన్నా కూడా ఇంకో ఆనందం ఏది కూడా లేదు. అందుకే అంటున్నారు, త్వత్పాద కమలానందాత్ నమే జన్మాంతరేష్వపి. ఒకవేళ నేను ఇప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తానో తెలియదు, ఈ జన్మలో నీ పాద పద్మములను సేవించుకోగలుగుతూ ఉన్నాను. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో నాకు కూడా తెలియదు. కానీ ఎన్ని జన్మలు ఎత్తినా నాకు ఒకే ఒక్క కోరిక కావాలి, నేను ఎన్ని జన్మలలో అయినా సరే నీ పాద కమల సేవ నాకుంటే చాలు. అందుకే త్వత్పాద కమలానందాత్ నమే జన్మాంతరేష్వపి నిమిత్తం కుశలస్యాస్తి. ఎన్ని జన్మములు ఎత్తినా, ఈ జన్మములో అయినా, ఎన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా, ఏ నెలలో అయినా, ఏ తిథి అయినా, వారమైనా, నక్షత్రమైనా, యోగమైనా, కరణమైనా కూడా నా యొక్క కుశలమునకు హేతుభూతమైనటువంటిది కేవలము నీ పాదపద్మల యొక్క కైంకర్యము తప్ప మరొకటి ఏది కూడా కాదు. ఏ స్థితిలో ఉన్నా కూడా నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను అనంటే అది కేవలము నీ పాదపద్మముల చెంత వనరించేటువంటి కైంకర్యం తప్ప మరొక కారణం కాదు. అందుకే అంటున్నారు, నిమిత్తం కుశలస్యాస్తి ఏన గచ్ఛామి సద్గతిం. కేవలము నా యొక్క కుశలమునకు ప్రధాన కారణం నీ పాదపద్మముల చెంత ఆరాధనం. దాంతోపాటుగా అదొక్కటే ఫలితము కానే కాదు, కేవలము నీ పాదపద్మముల చెంత ఆరాధనము ద్వారా నేను సద్గతిని కూడా పొందుతాను, మోక్షాన్ని కూడా పొందుతాను, పునరావృత్తి రహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని కూడా నాకు పొందేటువంటి ఒకనొక గొప్ప భాగ్యాన్ని నీ పాదపద్మముల చెంత ఆరాధనం కలిగిస్తుంది అంటున్నారు. అందుకే విఖనో మునీంద్రుల వారు కూడా అంటారు, గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే. అది విష్ణువు యొక్క పరమ పథాన్ని చేరుస్తుంది, అంత గొప్పదయా భగవత్ కైంకర్యము అని అంటారు. కాబట్టి మనం కూడా ఆ భగవత్ కైంకర్య మార్గంలో మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఈ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.
ఓం